అసలు ఎవరి టీమ్ సాయి పెద్ద అవినీతి పాము. మీరు అతనికి ఎట్లా కనెక్ట్ అయ్యారు? సో ఇప్పుడు 15 years తర్వాత బయటికి వచ్చి టీమ్ సాయి గురించి ఏం జరిగింది? ఇప్పుడు ఎట్లంటే ఒక సాడిస్ట్ అనమాట, ఒక సైకో సాడిస్ట్. అమ్మాయిలు ఏడుస్తుంటే వీడు నవ్వుతుంటాడు, వీడు ఇట్లాంటి రకం ఏంది. సో ఇవన్నీ మనం మూవీస్ లో చూస్తాము, బట్ మేము రియల్ గా చూస్తున్నాము. అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర విత్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి మొత్తం నా దగ్గర. సో దీంట్లో కూడా మీ పాపం ఏమైనా ఉన్నదా? ఈ బ్లాక్ మెయిల్ లో అమ్మాయిలను ఎరేయడము, లాబింగ్ చేయడము. సో టీమ్ సాయికి మీరు కూడా అమ్మాయిలతో పంచాయతీ చాలా ఉన్నాయి మేడం ఆయనకి. పెద్దంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. మీరు ఎందుకు ఆపలేదు మరి? నన్ను కొంచెం బెదిరించి, నన్ను థ్రెటనింగ్ చేసి, నన్ను చంపేస్తా అని చెప్పేసి వాళ్ళు ఒక 10 మంది కలిసి నన్ను. మీరు చేసిన పని అసలు, మీరు టీమ్ సాయి మీరు అందరు కలిసి చేసే పని ఏంటి అసలు? టీమ్ సాయి మెయిన్ బిజినెస్ ఏంటి? బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వినుకుంటా. ఎట్లా, ఏ రకంగా టార్చర్ పెడతారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అమ్మాయిలను అక్కడ వస్తారా ఇక్కడ వస్తారా అని చెప్పేసి. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈయనకంటే ఒక లీడర్ ఉంటారు కదా, అంటే ఎవరున్నారు ఈయన వెనకాల? ఈటెల రాజేందర్ గారు. నేను ముందే చెప్పాను, ఇది ఆరంభం మాత్రమే, అంతం మాత్రం కాదు. అరే సాయి, నువ్వేం చేసినావు, నాకేం చేసినావు, నేను నీకు ఎంత సేవ చేసినా, మన ఇద్దరం ట్రావెల్ చేసింది ఎక్కడ దాకా నాకు అంతా తెలుసు. మొత్తం నీకు మొత్తం తెలుసు. నీకంతా నువ్వు చేసిన లంగ లెక్కలు, లుచ్చ లెక్కలు ఏమేమో మొత్తం తెలుసు నాకంతా. నాకు అరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టాను రా. నేను నువ్వు ఎక్కడ దాకా పోతావు అక్కడ దాకా నేను వస్తాను. నేను సావనికి రెడీగా ఉన్నాను. నేను తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడిని విడిచిపెట్టేసి, నీ అంతా మాత్రం నా చేతుల్లోనే ఉన్నది. నేను మాత్రం విడిచిపెట్టాను. నేను